6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లోగా అమలు చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే 2 పథకాలను ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం ఆడంబరాలకు పోకుండా పనిచేస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రజాపాలన కార్యక్రమం అమలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆయా పథకాల దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలలో మరి ఆడవాళ్లకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9th రోజే తల్లి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్లకు ఇచ్చినటువంటి, అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా మరి 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9th రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు సంపూర్ణంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. మరి ఎన్నో ఇబ్బందులు